అమ్మ అంటేనే ఒక ఎమోషన్. ప్రతి ఒక్క అబ్బాయికి తన ఫస్ట్ లవర్ తన మదర్నే. అమ్మ కోసం దేన్ని సాక్రిఫైస్ చేసినా తప్పే లేదు. మన నుంచి ఏది ఆశించని ప్యూరెస్ట్ లవ్ ఆఫ్ గాడ్స్ గిఫ్ట్ మన అమ్మ. పేరెంట్స్కి ఏదో పెద్ద ఆశలు ఉండవు బ్రో. వాళ్ళ చిన్న ప్రపంచానికి నువ్వు తోడై ఇప్పుడు హ్యాపీగా ఉంచడమే వాళ్ళ సంతోషం. ఆఫ్టర్ మ్యారేజ్ చాలామంది బాయ్స్ తన మదర్ని దూరం పెడుతున్నారు. మనం రాజులైపోయి ఏదో పెద్ద యుద్ధాలు సాధించి తెచ్చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ కలియుగంలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నెవర్ లీవ్ యువర్ పేరెంట్స్. కష్టాలు ఉంటాయి బ్రో, ఆ కష్టాలకి ఎప్పుడు మనతో తోడుగా నిలబడేది మన పేరెంట్స్నే. జై శ్రీరామ్ అంటాం కదా. మన హిందుత్వానికి భగవంతుడు అమ్మా నాన్నే. తల్లిదండ్రులకు మించిన దేవుడే లేడు. చాలామంది తన పేరెంట్స్ని అనాథాశ్రమంలో పెడుతున్నారు. హౌ ఇట్ ఈస్. ఇలాంటి సీన్స్ సినిమాలో చూస్తే చాలా బాధపడిపోతుంటాం, కన్నీళ్ళు పెట్టుకొని ఎమోషనల్ అవుతాం. మరి రియల్ లైఫ్కి వస్తే ఎలా వదిలేయాలని అనిపిస్తుంది బ్రో. మనకు జన్మనిచ్చిన అమ్మ మన లైఫ్ అనే కింగ్డమ్కి ఎప్పుడు తన రాణినే. వాళ్ళకి జస్ట్ టైం ఇవ్వు చాలు. శివుడు పార్వతి ఈ భూమి మీద ఉన్నారంటే అది అమ్మా నాన్న రూపంలోనే. ఎప్పుడైతే నువ్వు ఆచరిస్తావో యువర్ లైఫ్ విల్ బీ వన్ ఆఫ్ ఫైనెస్ట్ వే టు రీచ్ యువర్ గోల్స్ అండ్ యువర్ డెస్టినేషన్. జై శ్రీరామ్. హర హర్ మహాదేవ్.